హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా, స్తుతులు యేసయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ప్రభా ఈ దినాన ప్రభా తండ్రి నేను ఇక్కడ ఉండకుండా ప్రభా మా ఇంటి దగ్గర ఉండాల్సిన నన్ను ప్రభా తండ్రి యేసయ్యా వెళ్ళొద్దని చెప్పి మరి ఇక్కడ ఉంచి ఉన్నావు ప్రభా. అయ్యా తండ్రి, నేను భయసురాలను ప్రభా, నాతో ఉండండి ప్రభా, ముందుగా నాతో మాట్లాడండి ప్రభా. తండ్రి యేసయ్యా తండ్రి, నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరం తండ్రి సరి చేసుకున్న గొప్ప భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆయా ఆత్మ గురించి మాట్లాడే ప్రభా, నీ ఆత్మ గురించి మాట్లాడే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు యేసయ్యా. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు సిలువలో పలికిన 7వ మాట. సో దేవుడు సిలువలో ఈ 7 మాట కంటే ముందు 6 మాటలు పలికారు కదా. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క వేలో మనం తెలుసుకున్నాము. సో లాస్ట్ మాట ఏంటంటే 7వ మాట, అదేంటంటే తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొని వచ్చున్నాను. సో ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు భూమి మీద వచ్చినప్పటి నుంచి తను సిలువలో వేలబడేంత వరకు లాస్ట్ తన జీవితంలో లాస్ట్ గడియ వరకు అనమాట జరిగింది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూసుకుంటే తను స్టార్టింగ్లో ఎలా అయితే భూమి మీదకి వచ్చారో, మధ్యలో ఎలా అయితే పరిచర్య చేశారో, మధ్యలో ఎలా అయితే అందరికీ సహాయం చేశారో, ఆ సహాయం చేసే ఒక పద్ధతిలో తను ఏంటంటే తన ఆత్మని ఎప్పుడూ అపవిత్రపరచుకోలేదన్నమాట. ఆత్మని తను కాపాడుకున్నారు. తను అనేకమైన ప్రాంతాలకి వెళ్ళేవారు, అనేక మంది దగ్గర ప్రార్థనలు చేసేవాళ్ళు, హీలింగ్స్ ప్రేయర్స్ చేసేవాళ్ళు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరిచేవాళ్ళు, ఎవరికైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి వాక్యం ద్వారా బలపరిచేవాళ్ళు. సో అలాంటి టైంలో ఏంటంటే కొంతమందికి ఇప్పుడు పాస్టర్స్ దైవ సేవకులే ఉన్నారనుకోండి, దేవ సేవకులు. సో వాళ్ళు కూడా కొన్ని దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు అది ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ ఏంటంటే దేవుడు కూడా ఒంటరిగా వెళ్ళేవారు కొన్ని సమయాల్లో. తను ఒంటరిగా అనమాట, తనకి ఎవరు తోడు లేకుండా ప్రేయర్స్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసినప్పుడు కూడా తను ఏంటంటే తన ఆత్మను అపవిత్రపరచుకోలేదు, ఎప్పుడు పవిత్రంగానే ఉంచుకున్నారు ప్రతి విషయంలోనది. ఫుడ్ దగ్గర కాదు, ఇంకా దేవుడు మనకి మానవ రూపంలోనే మనం చూసాం కాబట్టి దేవుని రూపంలో మనం కంప్లీట్గా చూడలేదు. మనతో ఇప్పుడు లేరేమో కానీ అప్పుడు బ్రతికిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో దేవుడే ఉన్నారు. వాళ్ళతో నవ్వారు, వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో జీవించారు. సో తను కంప్లీట్గా ఒక మనిషి రూపంలోనే ఫస్ట్ మనకు పరిచయం అయ్యారు. దేవుడుగా అని చెప్పి మనం చదువుకున్నాం, కానీ తను కొంత 2000 సంవత్సరాల క్రితం మనం లేము, మన పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు జీవించారు. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి తను మాదిరి చూపించారనమాట. ఇప్పుడు దేవుడు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఇది ఇలా బ్రతకాలి, ఇలా చేయాలి, ఇలా తగ్గించుకోవాలని ఎవ్వరూ చెప్పలేదు మనకి. కానీ మన దేవుడు ఏంటంటే తను వచ్చారు, నేను నీ కోసం వస్తానన్నారు, వచ్చారు, బ్రతికారు, ఇలా బ్రతకాలని చెప్పి ఇంకా మనల్ని కూడా లీడ్ చేశారనమాట. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే దేవుడికి శరీరం ఉంది, దేవునిలో ఆత్మ కూడా ఉంది. అలానే మనలో కూడా శరీరము ఆత్మ 2 ఉంది. సో మనం చేసే తప్పులన్నీ మన శరీరానికి పడుతుందా అంటే ఆ భారం అనేది శరీరానికి పడుతుందా ఆత్మకు పడుతుందా అంటే ఫస్ట్ శరీరమే అనుభవిస్తుంది. మనం ఏ తప్పు చేసినా ఫస్ట్ మన శరీరానికే బాధ అనేది ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం చనిపోయేటప్పుడు ఏంటంటే ఎక్కువ భారాన్ని మోసేది మాత్రం ఆత్మ మాత్రమే. సో మనకు నచ్చినట్టు మనం జీవించేస్తాము ఆత్మని. ఇప్పుడు మనకు ఆత్మ కనిపించట్లేదు కదా, తర్వాత అది చనిపోయినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకని మనం చాలామంది ఆత్మని పక్కన పెట్టేసి మన శరీరానికి ఏదైతే నచ్చుతుందో అదే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఇది తప్ప, ఇది రాంగ్ అనేది ఎప్పుడు ఆలోచించమన్నమాట. కానీ యేసు ప్రభు వాళ్ళు ఏంటంటే శరీరం గురించి ఆలోచించలేదు. ఎక్కువసేపు ప్రార్థనకి తను ఏంటంటే మోకలించేవాళ్ళు కదా. ఒకవేళ నా శరీరం సున్నితమైనది, నొప్పి కలుగుతుంది అని అనుకుంటే తను శరీరం గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. కానీ తను ఏంటంటే ప్రార్థన చేయడం వల్ల, మోకలేసి ప్రార్థన చేయడం వల్ల ఆత్మ అనేది బలం పొందుకుంటుందని ఆత్మ గురించి ఎక్కువ తను
ఆశపడ్డారనమాట. ఎందుకంటే శరీరం అనేది మనం చనిపోయిన తర్వాత ఇక్కడే ఉండిపోద్ది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అనేది మనకు ఎవరైతే మన ఆత్మని దయచేస్తారో తన దగ్గరికి వెళ్ళిపోతుంది. తను ఫస్ట్ నుంచి ఆత్మనే కాపాడుకుంటూ వచ్చారు. అలానే ఇక్కడ ఏంటంటే, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొంచున్నానని చెప్తున్నారు కదా. సో తండ్రి అని సంబోధించరు అక్కడ. అలానే నీ చేతులకు అంటే ఎవరి చేతులకు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేదా తండ్రి అయిన దేవుడికి తన ఆత్మను అప్పగించుకునేటప్పుడు తను ఎప్పుడు ఆ టైంలో తను భయపడలేదు. ఎందుకంటే తన ఆత్మ అనేది ఏ విషయంలో కూడా తనని తాను దూషించలేదు. నువ్వు ఈ విషయంలో తప్పుకున్నావు, నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు, ఇంతమందిని దూషించావు, ఇలా బూతులు మాట్లాడావు, లేకపోతే ఈ పాపం చేసావు అని ఏమీ దూషించలేదు. అందుకనే తనంత ఖచ్చితంగా తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నారనమాట. అలానే మనం ఇప్పుడు చూసుకుంటే దేవుడు ఈ సృష్టిని అంతటినీ 7 రోజుల్లో తయారు చేశారు. ఇందాక దాసన్ని చెప్పినట్టు 7 రోజుల్లోనే ఈ సృష్టిని తయారు చేశారు. అలానే సిలువలో కూడా 7 మాటల్లోనే తన జీవితాన్ని ముగించారనమాట. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఎవరైనా మనుషులైన వాళ్ళు కానీ ఎవరైనా రేపొద్దున మీరు కానీ నేను కానీ చనిపోయామనుకోండి, మన లాస్ట్ మాటలు అనేది ఎవరైనా వినడానికి ఇష్టపడతారు, ఎవరైనా ఏంటి అని ఆలోచిస్తారు. అలానే ఇక్కడ మనం కూడా ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు బ్రతికినన్ని రోజులు చాలా మాటలు చెప్పారు. దీనికంటే గొప్ప గొప్ప వర్తమానాలే చెప్పారు. కానీ మనం ఎందుకు దీన్నే ఎక్కువ ధ్యానిస్తున్నామంటే, లాస్ట్ మాటలు అనేది ఎంతో వేదన, ఎంతో అనుభవించి తను ఏదో చెప్పాలనుకుంటున్నది అనేది మనకు తెలియజేయాలనుకుంటారనమాట. అలానే మన దేవుడు ఏంటంటే ప్రతిదీ ఇంకా ఆత్మ కనుక ఆత్మతో చేశారు కార్యాలు. తర్వాత హల్లెలూయా. దేవుడు ఫస్ట్ నుంచి తను ఏం కోరుకుంటున్నారంటే, ఫస్ట్ దేవుడు మనకి ఆత్మని ఇచ్చారు, అది అందరికీ క్లారిటీ ఉంది. కానీ మనం ఏంటంటే మనుషులం అయిపోయి చాలా విషయాల్లో బలహీనులమైపోయి మన ఆత్మను చాలా విషయాల్లో మనమే దాన్ని ఏంటంటే నశించిపోయేలా చేసుకుంటాం అన్నమాట. సో దేవుడు ఎప్పుడైతే సృష్టిని సృష్టించారో అప్పుడే తను మంచి చెడు జీవం మరణము అన్నీ మన ముందే పెట్టారు. సో నువ్వు ఇది మంచి చేస్తే మంచిగా ఉంటావు, బ్రతికినన్ని రోజులు సమాధానం కలిగి, ప్రేమ కలిగి, క్షమాగుణం ఇవన్నీ కలిగి ఉంటారు. అలానే చనిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తారు అని చెప్పారు. కానీ మనం ఏంటంటే మంచి కంటే ఎక్కువ చెడుకి అట్రాక్ట్ అవుతున్నట్టు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని చూసుకుంటూ చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం అన్నమాట. సో చెడుకి అట్రాక్ట్ అవ్వడం వల్ల మన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది తగలొచ్చు, కానీ మనము బ్రతుకున్నంత వరకే. కానీ ఒక్కసారిగా మరణించిన తర్వాత ఆ శరీరానికి ఏం అనిపించదు, ఇంకా ఏ శిక్ష రాదు. కానీ ఏ పాపం తెలియని ఆత్మ అనమాట. మనలో ఉన్న ఆత్మ ఏంటంటే నరకంలో ఉంటుంది. 1 రోజు 2 రోజులు కాదు, ఎప్పుడు అన్నమాట. అలానే దేవుడు ప్రతి ఒక్క పనిని పరిపూర్ణంగా చేసి లాస్ట్లో ఇంకా తను ఈ లోకానికి వచ్చి ఏదైతే సువార్త చేయాలో, ఏదైతే పరిచర్య చేయాలో, ఏదైతే మనుషులకి మంచిది చెడు ఎక్స్ప్లెయిన్ చేయాలో అవన్నీ చేసి లాస్ట్కి ఏంటంటే తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారనమాట. అంటే మనుషుల్లా కాదు. ఒకవేళ మీకు నాకు కానీ ఏదైనా వర్క్ ఇస్తే ఎందులో ఒక చిన్నదైనా వదిలేసి నేను చేసేసానని చెప్తాం. కానీ దేవుడు అలా కాదనమాట. దేవుడిని అక్కడ ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు చెప్పాలంటే, నువ్వు ఇది మర్చిపోయావు ఇది చేయాలని. కానీ అక్కడ తండ్రికి తను సమాధానం చెప్పాలి. తండ్రి తనకిచ్చిన పనిని నమ్మకంగా చేశారనమాట. అంటే ఒక మాట మనం ఎవరికైనా ఇచ్చినా, మనకి ఎవరు చెప్పినా ఏంటంటే మనం నమ్మకంగా చేయగలగాలి. అది మన ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. అలానే సిలువలో పలికిన మాటలే కాకుండా మనకు దేవుడు ప్రతి ఒక్కటి 66 పుస్తకాలు రాశారు, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి ప్రతిదీ. సో ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే లాస్ట్లో మనం కూడా మనం చనిపోయే రోజు
ఇదే మనకు తెలుస్తుంది కదా మన ప్రాణం ఇప్పుడు పోతుందని. సో ఆ టైంలో మనం కూడా ఏంటంటే దేవుడికి అంత ధైర్యంగా నేను కూడా మీకు ఆత్మను అప్పగించుకుంటాను ప్రభు అని చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలామంది సేవకులు ఉన్నారండి. చాలామంది ఏంటంటే పరిచర్య చేసి హతసాక్షులైన వాళ్ళు ఏంటంటే నిత్యము దేవుని పరిచర్య చేస్తూ దేవుని మాటలు ఎవరైతే అన్యజనులు ఉన్నారో వాళ్ళకి చెప్తూ, లేదా ఎవరైతే దారి తప్పిపోతున్నారో వాళ్ళకి చెప్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారనమాట. సో అలాంటి సేవకులు కానీ సేవకురాలు కూడా మనం చాలామందిని చూసాం. అటువంటి వారిని దేవుడు మన ముందు ఎందుకు పెట్టారంటే, సో మనం కూడా వాళ్ళ మాదిరిగా బ్రతకాలి. ఇప్పుడు యేసయ్య వచ్చి బ్రతికారు, మనం చూసాము, మనం చూడలేదు, విన్నాము. కానీ మన సేవకులు ఇప్పుడు మనతో పాటు మనకు వాక్యం చెప్తున్నారు, మనతో పాటు ఉంటున్నారు, మనతో పాటు కష్టసుఖాలని చెప్తారు. సో అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏంటంటే వాక్యం ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడి వాళ్ళ ద్వారా మనకి ఏంటంటే మన ఆత్మని క్లీన్గా ఉంచుకోమని, అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఒకవేళ చేసిన ఏంటంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయాలని చెప్పేసి చెప్తున్నారు. దేవుడు కంప్లీట్గా ఏంటంటే ఆత్మ అనేది అప్పగించుకునే టైంలో ఏ పాపం లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఆఖరికి చనిపోయే స్టేజ్కే కదా వెళ్తాం. సో ఆ టైం వచ్చేసరికల్లా నువ్వు కంప్లీట్గా ఏ పాపం ఉండకూడదు, ఏ దోషం ఉండకూడదు, ఎవరి మీద కోపం కానీ పగలు కానీ ఏం ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అలానే మనకేంటంటే సో దేవుని పనిలో కూడా మనం ఎంత నమ్మకంగా ఉన్నామో ఇవన్నీ చూస్తారు దేవుడు. ప్రతి ఒక్కరం ఇప్పటి నుంచి అయినా మన ఆత్మ అనేది వేరే వేరే క్రియల వల్ల కాదండి, దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఉంటే అది దేవుని ఆత్మను బాధ పెట్టినట్టే, పరిశుద్ధాత్మను బాధ పెట్టినట్టు అనమాట. సో దేవుని ఆత్మనే కాదు మీ ఆత్మను కూడా ఎప్పుడైనా మనం పాపం చేసామనుకోండి, ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు కదా, తను మనకు చెప్తూ ఉంటారు నువ్వు పాపం చేసావని. సో అలా చెప్తున్నప్పుడు భయం వేస్తుందనమాట. అంటే మన మనసు లోపల ఉన్న ఆ ఒక ఆత్మ మనకు చెప్తుంటేనే మనకు భయం వేసి కొన్నిసార్లు ప్రార్థనలు చేయము, పాటలు పాడాలైనా భయపడిపోతాం. అలాంటిది రేపు పొద్దున చనిపోయే స్టేజ్లో ఇన్ని పాపాలు, అంటే మనం ఒక 60 years బ్రతికామనుకోండి, ఇన్ని పాపాలు చేసి దేవుడి దగ్గరకు మన ఆత్మని కంప్లీట్గా ఇవ్వగలుగుతామా? మనమైతే ఇవ్వలేం, కానీ దేవుడు ఇచ్చారు. ఎందుకు? ప్రతి ఒక్క పని తను సక్సెస్ఫుల్గా చేశారు, కంప్లీట్ చేశారు. తర్వాత మన బాధ్యతలన్నింటినీ తను నిర్వర్తించారనమాట, మొత్తం కంప్లీట్ చేశారు. కాబట్టి నేనైతే వాక్యం ఏం ప్రిపేర్ అవ్వలేదండి. సో ఆత్మ అనేసరికి ఇందాక ప్రేయర్ చేసుకుంటుంటే జస్ట్ నా లోపల ఒక భయం వేసింది, అదే నేను చెప్పాను. వచ్చే సంవత్సరం ఏమైనా నాకు ఛాన్స్ ఉంటే మంచిగా చెప్తాను. దేవుడు ఏమి కోరుకోవట్లేదు, ఆత్మ ఒకటే కోరుకుంటున్నారు. మేబీ అందరం తప్పులు చేసాం కూడా, దేవుడే క్షమించేశారు. సో గుడ్ ఫ్రైడే రోజు ఇంకా లాస్ట్ మాటగా దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఆత్మ. సో నీ ఆత్మ చాలా వాల్యుబుల్ అని చెప్తున్నారు. సో ఈ వాక్యం నాకు ఇచ్చి మా పాస్టర్ గారు చాలా మంచి పని చేశారు, నేను చాలా నేర్చుకున్నాను. మీరందరూ కూడా ఆత్మల కోసం ప్రేయర్ చేసుకోండి. కొన్ని అలవాట్లు మనం మానుకోవాలి. అబద్ధాలు చెప్పడం, తర్వాత ఇంకొకరిని దూషించడం, ఇవే పాపల కింద వచ్చి మనల్ని నరకంలోకి తీసుకెళ్ళిపోద్ది. సో మంచిది చెడుది తెలిసినప్పుడు మనం 100%గా మంచి అయితే చేయలేము, కానీ చెడుని కొద్దిగా మానుకుంటే మన ఆత్మ హ్యాపీగా ఉంటుంది. రేపు పొద్దున దేవుని దగ్గరకు మనం కూడా ఉంటామని నమ్ముతున్నాను. ఈ వాక్యం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను.